నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి ప్రవేశించిన అమ్మాయికి రజస్వల కావడం అనేది అంతులేని అయోమయానికి గురి చేస్తుంది. అసలు ఏం జరిగిందో, తన శరీరంలో ఏం జరుగుతోందో తెలియని గందరగోళానికి గురవుతుంది. ఇలాంటి పరిస్థితిలో అమ్మాయి రజస్వలి అయిన కాలంలో అమ్మ తోడ్పాటు ఎలా ఉండాలి, చిట్టి తల్లికి అన్నీ అర్థమయ్యే విధంగా ఎలా తెలియజెప్పాలి, ఋతుచక్రానికి అమ్మాయిని మానసికంగా ఎలా సిద్ధం చేయాలి, ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోనికి అడుగుపెట్టిన తర్వాత చిట్టితల్లి రజస్వల అయితే ఇంటిల్లిపాదికి అదో పెద్ద పండుగ. బంధుమిత్రులను అందరినీ పిలిచి పెద్ద శుభకార్యాన్నే జరుపుతాం. కాని అమ్మాయికి మాత్రం అదో పెద్ద అయోమయ స్థితి. అప్పటి వరకు తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ హుషారుగా ఉన్న అమ్మాయి అసలేం జరిగిందో అర్థం కాక తీవ్రమైన భయాందోళనలకు, మానసిక ఉద్వేగానికి లోనవుతుంది. రజస్వల కావడం అంటే ఏంటో, తనలో ఏం జరుగుతోందో తెలియక అమ్మాయి తీరని మానసిక సంఘర్షణకు గురవుతుంది. రక్తస్రావం కావడంతో లోపలేమైనా గాయాలు అయ్యాయేమోనని భయపడుతూ ఉంటారు. రజస్వల కావడం గురించి, ఋతుచక్రం గురించి అమ్మాయికి తెలియకపోవడం, తగినంత మానసిక సన్నద్ధత లేకపోవటం వల్లే ఇలాంటి అయోమయ పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఎప్పుడైతే అమ్మాయి శరీరంలో మార్పులు కనపడుతున్నాయో ఈ అమ్మాయి రజస్వల కాబోతుంది అని ముందుగానే తెలుస్తుంది. ఎందుకంటే శరీరం ఆకృతిలో మార్పు వస్తుంది, వక్షోజాలు పెరుగుతూ ఉంటాయి, ఒకేసారి హైట్ ఎత్తు పెరుగుతారు. సో ఈ మార్పులన్నీ గమనిస్తూ ఉంటుంది కనుక తల్లి రజస్వల కాబోతుంది అన్న ఊహ వచ్చిన వెంటనే ఈ అమ్మాయికి ముందుగానే చెప్పుంచితే మంచిది. ఎందుకంటే ఇది ఎక్కడ మొదలవుతుందో, ఎలా మొదలవుతుందో అమ్మాయి గాభరాపడి భయపడిపోకుండా, అప్సెట్ అయిపోకుండా ముందుగానే చెప్పుంచటం మంచిది. అందుకని ముందుగా దీని గురించి వివరించి చెప్పటం. తర్వాత ఏమిటంటే భయపడకుండా ఇది అత్యంత సహజమైన ప్రక్రియని, ఇది ప్రతి ఆడపిల్లకి కూడా సంభవించేదేనని, దీని గురించి ఏమీ గాభరా పడవలసిన అవసరం లేదని, ఇదేదో లోపల దెబ్బ తగలటం వల్ల కానీ, లేకపోతే లోపల శరీరంలోని నెత్తురు బయటికి ప్రవహించిపోవటం కానీ, శరీరం నీరసం అయిపోవటం కానీ ఇటువంటివి ఏమీ జరగవని ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు చక్కగా వివరించి చెప్పాలి. తర్వాత ఏ రకంగా తను జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి శుభ్రత పాటించాలి, ఇవన్నీ కూడా వివరించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు యుక్త వయసు వచ్చింది అంటే, రజస్వల అయింది అంటే చిన్నపిల్ల నుండి ఆడపిల్ల నుండి ఒక యువతిగా మారుతుందని అర్థం. అందుకని ఈ సమయంలో ఆ అమ్మాయికి తన శరీరంలో మార్పులు వస్తాయి, మానసికంగా మార్పులు వస్తాయి, ఎన్నో రకాల తేడాలు వస్తాయి. మిగిలిన వాళ్ళు తన వైపు చూసే దృష్టిలో మార్పు వస్తుంది. వీటన్నిటి గురించి కూడా తల్లి మొట్టమొదటి గురువు కనుక తల్లి వివరంగా చెబితే బాగుంటుంది. సాధారణంగా అమ్మాయిలు 12 నుంచి 16 ఏళ్ల లోపుకు అటూ ఇటుగా రజస్వల అవుతూ ఉంటారు. అయితే రజస్వల కావడానికి ముందే అమ్మాయిల్లో శారీరకంగా కొన్ని మార్పులు కనిపిస్తాయి. సున్నితమైన ఈ విషయాల గురించి చెప్పేందుకు చాలా మంది తల్లులు సంకోచిస్తూ ఉంటారు. ఒకవేళ అమ్మాయి అడిగినా ఎలా చెప్పాలో చాలా మంది అమ్మలకు అర్థం కాదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇక నుంచి నెలకు ఒకసారి ఇలా అవుతుంది, అబ్బాయిలకు దూరంగా ఉండు, నాన్న పక్కన పడుకోవడం మానేయ్, అన్నయ్యలకు దగ్గరగా ఉండద్దని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాని అసలు అమ్మాయి శరీరంలో ఏం జరిగిందో, ఏం జరుగుతోందో సరిగా చెప్పలేకపోతుంటారు. ఋతుచక్రం, తమ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అమ్మలకు సరైన అవగాహన లేకపోవటాన్ని ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఋతుచక్రంపై సరైన అవగాహన ఉన్నప్పటికీ అమ్మాయికి అర్థమయ్యే విధంగా ఎలా వివరించాలో తెలియక అమ్మలు మిన్నకిండిపోతుంటారు. అడాలసెన్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి మీకేమీ తెలీదు, అంతా మా ఫ్రెండ్స్కి తెలుసు, మా స్కూల్లో టీచర్స్కి తెలుసు, వాళ్ళు చెప్తున్నారు అని ఇటువంటి వాళ్ళకు ఒక యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అంటే అచ్చంగా ఫ్రెండ్స్ తప్ప ఇంట్లో ఫ్యామిలీతో కనెక్షన్ రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. అయితే తల్లి ఎప్పుడు గమనించాల్సింది ఏమిటంటే, ఈ బిడ్డతో, ముఖ్యంగా ఆడపిల్లతో తనకి ఎప్పుడూ ఛానల్ ఓపెన్గా ఉండాలి. అంటే కమ్యూనికేషన్ అంటే ఆ అమ్మాయిని పూర్తిగా అశ్రద్ధ చేసి అమ్మాయితో ఏం మాట్లాడకుండా, ఏమి చెప్పకుండా, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఏమిడితే ఏమి వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఇటువంటి యాటిట్యూడ్ అసలు సరైనది కాదు.
ఎందుకంటే అమ్మాయికి ఏ తంటా వచ్చినా, ఇప్పుడు బయట అమ్మాయి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత బయట వేరే దృష్టితో చూస్తారు. లైంగిక వేధింపులు మొదలు కావచ్చు, ఈవ్ టీజింగ్, రోడ్ల మీద మగపిల్లలు వెంటపడి వేధించవచ్చు. ఇవన్నీ కూడా ఇంట్లో తల్లితో చెప్తే తల్లి తిట్టే పరిస్థితి ఉంటే కనుక, అంటే నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, అయ్యో ఇలా ఎందుకు అవుతుంది అని తల్లి కూడా గాబరా పడకుండా ముందుగానే ఈ అమ్మాయికి ఇవన్నీ వివరించి చెప్పాలి. అంటే ఇటువంటి తేడాలన్నీ వస్తాయమ్మా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఎప్పుడు ఎవరైనా నీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే నీకు వద్దు అని చెప్పే అధికారం ఉంది. ఎవరిని నిన్ను ముట్టుకోనివ్వకూడదు. ఇప్పుడు నువ్వు పెద్దదాన్ని అవుతున్నావు కనుక, ఇప్పుడు నీ శరీరంలో మార్పులు వచ్చాయి కనుక నువ్వు తల్లి అయ్యే అర్హత నీ శరీరానికి వచ్చింది. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగపిల్లలతో ప్రవర్తించేటప్పుడు కానీ, బయట సమాజంలో కానీ నువ్వు ఎవరైనా కనుక నీ పట్ల అసభ్యంగా, వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ స్పర్శ కానీ ఎవరైనా సరే అసభ్యంగా ఉంటే నువ్వు వారిని వారించాలి, ఎదుర్కోవాలి, మాతో చెప్పాలి. తర్వాత నిన్ను నువ్వు రక్షించుకోగలగాలి. ఎక్కడైనా బయటకు వెళ్తుంటే కూడా నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియపరచాలి, ఏం చేస్తున్నావో మాకు తెలియాలి. ఇవన్నీ కూడా అమ్మాయిలకి ఇవన్నీ ముందు నుంచి శిక్షణ ఇస్తే వాళ్ళకి ఆ ఆత్మరక్షణ అనేది తెలియాలి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్తో పాటు తల్లి ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా, నైతికంగా ఆత్మరక్షణ ఇవన్నీ కూడా తల్లి చెప్పాల్సిన పాఠాలు అన్నమాట. కౌమార దశలో చాలా మంది అమ్మాయిలు ఆటపాటల్లోనో లేదంటే స్కూల్లో ఉన్నప్పుడో రజస్వల అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు వెంటనే ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి తోచదు. తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. అనూహ్యంగా ఎదురయ్యే ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకునేందుకు అమ్మాయిని ముందు నుంచే తగిన విధంగా సంసిద్ధం చేయాలి. నాప్కిన్ లేదా ప్యాడ్స్ ఎలా వాడాలో తెలియచెప్పాలి. స్కూల్ బ్యాగ్లో నాప్కిన్స్ తీసుకువెళ్లడాన్ని అలవాటు చేయాలి. 10 ఏళ్లలోపు అమ్మాయికైతే ఉదాహరణలు లేదా పుస్తకాల్లో బొమ్మలు చూపించి చెప్పొచ్చు. అదే 10 ఏళ్లు దాటిన అమ్మాయిలకు అయితే తన అనుభవాన్ని చెబుతూ అమ్మాయిని మానసికంగా సిద్ధం చేయాలి. నెలసరిలో ఉండే బాధలు, నెలసరి సమయంలో శుభ్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా అమ్మాయికి వివరంగా తెలియచెప్పాలి. పూర్వకాలం అలవాటు ఏంటంటే ఒక 3 రోజులు ఒక మూలలో కూర్చోబెట్టి వాళ్ళని స్నానం చేయనివ్వకుండా, వాళ్ళని ఎవరు ముట్టుకోకుండా 3 రోజుల తర్వాత ఒకేసారి స్నానం చేయాలని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అటువంటివి చేయటం లేదు, కానీ అయినా కూడా స్నానం చేయటం అనేది చాలా ముఖ్యం. ఆ భాగాన్ని శుభ్రపరచుకోవటం నీటితోటి, సబ్బుతోటి, తర్వాత వీలుంటే 2 పూట్ల స్నానం చేయటం, తరచుగా బట్టలు మార్చుకోవటం, లోపల వస్తువులు కాటన్వి, నూలు వస్తువులు అంటే ప్యాంటీస్ అవి సింథటిక్ కానీ నైలాన్ కానీ అటువంటివి కాకుండా అబ్జార్బ్ చేసేటటువంటి కాటన్వి వాడటం, లోదుస్తులు, ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. తర్వాత ఈ నాప్కిన్స్ని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి, పేపర్లో చుట్టి వేస్ట్ బాస్కెట్లో పడేయటం. ఎందుకంటే కమోడ్స్లోను, టాయిలెట్స్లోనూ పడేస్తే కనుక పైప్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి కనుక ఇటువంటి అంశాలన్నీ కూడా తల్లి వివరించి చెప్తే బాగుంటుంది. ఎప్పుడైనా సరే శానిటరీ నాప్కిన్స్ అనేవి వాడటం మంచిది. ఇప్పుడు ఇవాళ రేపు చాలా చోట్ల ఈ శానిటరీ నాప్కిన్స్ని మాస్కేల్లో ఉత్పత్తి చేసి వాటిని అరటి నార నుండి, కొబ్బరి నార నుండి ఈ రకంగా తయారు చేసి వాటిని స్పెషల్ మెషిన్స్ పెట్టి చాలా చౌకగా తయారు చేసి అమ్ముతున్నారు. మామూలు క్లాత్ వాడడం కంటే ఇవి శుభ్రంగా ఉంటాయి కనుక ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. అందుకని ఇవి ఏ రకంగా వాడాలి అనేది తల్లి నేర్పించవలసి ఉంటుంది. తరచుగా మార్చుకుంటూ ఉండాలి, ప్రతి 3-4 గంటలకు ఒకసారి. లేదా ఒకవేళ బ్లీడింగ్ కనుక ఎక్కువగా అవుతుంటే తడిసినట్టు అనుమానం వస్తే వెంటనే మొత్తం తడిస్తే మార్చేసుకోవాలి. సరైన పౌష్టికాహారం తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే పాలు కానీ, గుడ్డు కానీ, మరి మంచి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, మరి మాంసాహారం తినేట్టయితే మాంసాహారం, చేపలు, ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. ముఖ్యంగా కాల్షియము, విటమిన్స్, ముఖ్యంగా విటమిన్ డి, ఇవన్నీ బాగా సమృద్ధిగా ఉండే ఆహారాలు ఇస్తూ ఉండాలి. నెలసరి ఋతుచక్రం గురించి అమ్మాయికి చెప్పేందుకు తల్లి సంకోచించకూడదు. స్త్రీ జీవితంలో ఋతుచక్రం అనేది ఒక తప్పనిసరి భాగమని వారికి తెలియచేయాలి. అసలు అమ్మాయి ఎప్పుడైతే ఈ ప్రశ్న అడుగుతుందో అప్పటి నుంచే వారికి ఈ విషయాలు చెప్పడం మొదలు పెట్టాలి. ఋతుచక్రం గురించి కానీ, ఋతుచక్రం వల్ల వచ్చే మార్పుల గురించి కానీ అమ్మాయిలకు సరైన అవగాహన ఇచ్చే పద్ధతి మన ఇళ్లలో కానీ, స్కూళ్లలో కానీ ఇప్పటికీ అంతగా కనిపించదు. మన దగ్గర ఉన్న ఈ ఆచార వ్యవహారాలు, అవగాహన లేమి కారణంగా ఆడపిల్లల్లో ఋతుచక్రం విషయంలో పెద్ద గందరగోళమే ఏర్పడుతుంది.
అయితే కౌమారంలో రజస్వల అయినప్పుడు శరీరంలో ఏ మార్పులు ఎందుకు ఎలా వస్తాయనే విషయాన్ని అమ్మలు అమ్మాయిలకు అర్థమయ్యే విధంగా సావధానంగా తెలియచేస్తే ఋతుచక్రం గురించిన గందరగోళం తలెత్తకుండా ఉంటుంది. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ చూద్దాం. కొన్ని రకాల గుండెపోట్లను ముందుగానే గుర్తించే సామర్థ్యం ఉన్న ఒక వినూత్న బంగారు పరీక్షా పట్టీని పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయం, బీజింగ్లోని పెకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పట్టీని రూపొందిస్తున్నారు. దీని ద్వారా సిటిఎస్ఐ అంటే కార్డియాక్ ట్రోపోనిన్ ను గుర్తించవచ్చు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కు గురయ్యే వ్యక్తుల్లో ఈ పదార్థం స్థాయి కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. బంగారు పరీక్షా పట్టీ సాయంతో కార్డియాక్ ట్రోపోనిన్ పదార్థం మోతాదును నిర్ధారించడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలని ముందుగానే గుర్తించవచ్చు. తదనుగుణంగా చికిత్స తీసుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. ప్రతి విషయంలోనూ మంచి చెడు ఉన్నట్లుగానే వ్యాధికారకాలైన బ్యాక్టీరియాలో కూడా మనకు హాని చేసే వాటితో పాటు మేలు చేసేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన పెద్ద పేగులో మనకు సాయపడే బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా కనుక లేకపోతే మన జీర్ణ వ్యవస్థ సవ్యంగా పనిచేయడం కష్టమవుతుంది. అయితే ఇవాళ మన గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు మనలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతూ మనకెంతో మేలు చేసే ప్రోబయోటిక్స్ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ప్రతి గ్రాము పెద్ద పేగుకి 10 గ్రాముల బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మన శరీరంలో సహజంగానే బ్యాక్టీరియా ఉంటుంది. అయితే కాలుష్యం, ఆహార లోపం, యాంటీబయాటిక్లు వాడటం వల్ల బ్యాక్టీరియా నశించిపోతుంటుంది. మనకు ఉపయుక్తమైన మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసుకోవటానికి ప్రోబయోటిక్స్ ఆహారాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్తారు పోషకాహార నిపుణులు. పెరుగును ఒక మంచి ప్రోబయోటిక్ ఆహారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు పెరుగును తప్పనిసరిగా తీసుకోవటం వల్ల మన పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా చక్కగా వృద్ధి చెందుతుంది. అలాగే ఉల్లి, వెల్లుల్లి, అరటిపండు వంటి ఆహారాలకు ప్రోబయోటిక్ ని వృద్ధి చేసే గుణం ఉంది. ఇడ్లీ, దోస, బ్రెడ్, తోక్లా వంటి పులియబెట్టిన ఉత్పత్తులు కూడా ప్రోబయోటిక్ ను బాగా పెంచుతాయి. గోళీలు, మాత్రలు, పొడి రూపంలో కూడా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా లభిస్తుంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మన కళ్లను, నోటిని పరిశీలనగా చూడడంతో పాటు మన చేతి గోళ్లను కూడా చాలా నిశితంగా గమనించడం మనకు అనుభవమే. గోళ్లను పట్టి చూడడం వెనుక పెద్ద కథే ఉంది. ఎందుకంటే గోళ్లని, వాటి తీరుతున్నులను బట్టే మన అనారోగ్యాన్ని చాలా వరకు అంచనా వేయొచ్చు. ఒక్కో రకమైన అనారోగ్యానికి ఒక్కో రకమైన సంకేతం మన గోళ్లలో కనిపిస్తూ ఉంటుంది. మన అనారోగ్యాన్ని పట్టించే గోళ్ల గురించి, వాటిలోని సంకేతాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లను చూసి మన అనారోగ్యాన్ని అంచనా వేయొచ్చా? అలపిషా ఏరియేటా అని, సోరియాసిస్ అని, ఎలర్జిక్ స్కిన్ రియాక్షన్స్ అని, ఇది లైకిల్ ప్లానస్ అని, ఇలా రకరకాల జబ్బుల మూలంగా నెయిల్స్ చర్మంతో పాటు అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అందరూ అనుకుంటారు ఇది ఎందుకు జస్ట్ గోళ్ళు పెంచుకోవడానికి, అందం కోసం అని అనుకుంటారు, కానీ నెయిల్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా ఉందన్నమాట అండి. అలాగే ఇంకా అదర్ ఏంటంటే మీ బాడీలో ఇప్పుడు హార్ట్ కానీ, అలాగే కిడ్నీ కానీ, అలాగే లివర్ కానీ, ఇలాంటి జబ్బులు అండ్ లంగ్ కానీ వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నెయిల్స్లో కనిపిస్తాయి అన్నమాట అండి. సపోజ్ కిడ్నీ డిసీజే తీసుకోండి. కిడ్నీ డిసీజ్ తీసుకుంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలా ఉన్న వాళ్ళకి వీళ్ళలో నెయిల్స్ హాఫ్ అండ్ హాఫ్ నెయిల్స్ అని అంటాం అనమాట. అంటే ఏంటంటే సగం తెల్లగా ఉండి సగం ఎర్రగా ఉంటుందండి. దీన్ని హాఫ్ అండ్ హాఫ్ నెయిల్స్ అంటాం. అలాగే లివర్ ఫెయిల్యూర్ అంటే కాలేయం ఫెయిల్యూర్. ఈ కాలేయం ఫెయిల్యూర్లో కూడా వీళ్ళకి ఇంకొక రకమైన విధమైన నెయిల్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. గోళ్లకు సంబంధించి సాధారణంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి? గోరు చుట్టుతోటి బాధపడటం చాలా కామన్ విషయం. అంటే గోళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు అన్నమాట. ఇది గోరు చుట్టూ బ్యాక్టీరియా మూలంగా రావచ్చు, లేకపోతే ఫంగస్ మూలంగా రావచ్చు. ఇది కామన్గా ఎవరికి వస్తుందంటే హౌస్ వైఫ్స్లో ఎక్కువగా కామన్గా వస్తుంది. నీళ్ళల్లో పని ఎక్కువగా చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట.
సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే నీళ్ళలో ఎక్కువసేపు గోళ్ళు ఉండటం మూలంగా ఆ నీళ్లు దాంట్లో గోళ్ళలో ఉండిపోతాయి అన్నమాట. ఆ గోళ్ళలో ఉండిపోవటం మూలంగా ఈ ఫంగస్ దాంట్లో గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి మేము కూడా వాళ్ళకి ఏం చెప్తామంటే, మీరు పనులు చేసుకునేటప్పుడు గ్లౌజు వేసుకుని పనులు చేసుకోండి, నీళ్ళతో కాంటాక్ట్ తక్కువ చేసుకోండి, లేకపోతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినవి మేము ట్రీట్ చేస్తాం కానీ మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. గుండె జబ్బు ఉన్నప్పుడు గోళ్లలో ఎలాంటి మార్పులు కనిపిస్తుంటాయి? గుండె జబ్బులతో ఉన్న వాళ్ళకి వాళ్ళ నేల్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సైనోటిక్ హార్ట్ డిసీజ్ అని అంటారు. ఏంటంటే వాళ్ళకి పాపం సరైన ఆక్సిజన్ బ్లడ్లో రాదనమాట. సో వాటిని సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. అది సేమ్ థింగ్ నేల్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు పర్పుల్ కలరు బ్లూ కలర్లో ఉంటాయన్నమాట నేల్స్. సో దీన్ని బట్టి వీళ్ళకి సైనోటిక్ హార్ట్ డిసీజ్ ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో ఇలాగ గుండె జబ్బులు తెలుసుకోవచ్చు, కిడ్నీ జబ్బులు తెలుసుకోవచ్చు, కాలేయం జబ్బులు తెలుసుకోవచ్చు. లంగ్ జబ్బులు అంటే శ్వాసం దీంతో ఊపిరితిత్తుల మూలంగా వచ్చే జబ్బులతోటి నేల్స్ ఎక్కువగా గ్రో అయిపోతాయి. ఎందుకంటే అప్పుడు కూడా లంగ్స్ హార్ట్ ఈ రెండు మెయిన్గా ఎందుకు అవసరం, ది బ్లడ్లో ఆక్సిజన్ సరిపడంత ఉందా లేదా చూసుకోవడం లంగ్స్ హార్ట్ ఒక పని అనమాట. అవేంటంటే వాటి మూలంగా బ్లడ్ సప్లై తక్కువైపోయి గోరు పసుపుచ్చుగా అయిపోవటం, అలాగే గోరు చాలా తిక్కుగా అయిపోయి ఇలా కర్వ్డ్గా బీక్ టైప్ అంటారు. రకరకాల నెయిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ప్యారెట్ బీక్ నెయిల్స్ అని ఇలా రకరకాల నెయిల్స్ ఉంటాయి. రక్తహీనత ఉన్నప్పుడు గోళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? రక్తహీనత ఉందనుకోండి, ఆ నెయిల్స్ ఎలా ఉంటాయంటే స్పూన్ షేప్లోకి అయిపోతాయి. అలా మెత్తగా అయిపోయి ఇలాగ వస్తాయన్నమాట. అంటే మీరు నీరు పోసారంటే దాంట్లో వాటర్ డ్రాప్ దాని మీద నిలబడుతుంది అనమాట. సో దాన్ని మనం స్పూన్ షేప్ అంటాం అనమాట. సో ఆ టైప్ ఆఫ్ నెయిల్స్ రావడానికి ఉంటుంది. సో ఈ నెయిల్స్ని చూసామంటే వీళ్ళకి రక్తహీనత ఉందని చెప్పేసి, అలాగే పాలిపోయినట్టుగా ఉంటాయి నెయిల్స్ ఈ ఎనీమియా ఉన్న వాళ్ళకి అనమాట. సో ఇలాగా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్తో కూడా, తర్వాత సీరం B12 వైటమిన్ B12 తక్కువగా ఉందంటే నెయిల్స్ నల్లగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాగ నెయిల్స్ చూస్తే మీకు సరైన ఫుడ్ మీరు తీసుకుంటున్నారా, సరైన వైటమిన్స్ తీసుకుంటున్నారా, సరైన మినరల్స్ తీసుకుంటున్నారా అన్నది కూడా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. గోళ్లపై ఉండే నీలం రంగు రేఖలు ఏదైనా అనారోగ్యానికి సంకేతమా? బ్లూయిష్, బ్లాకిష్ ఈ కలర్స్ ఉన్నాయి అంటే రెడ్, వీటికి పాయిజనింగ్ లెవెల్స్ అనమాట. లెడ్ పాయిజనింగ్ అని చెప్పేసి బ్యూస్ లైన్స్ అని కొన్ని లైన్స్ ఉన్నాయి. అవి ఆ లైన్స్, ఈ లైన్స్ అన్నీ ఆర్సెనిక్ పాయిజనింగ్, లెడ్ పాయిజనింగ్ అలాంటి పాయిజనింగ్కి దాన్ని తెలియజేస్తున్నాం. ఇది మెయిన్గా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మర్డర్స్, తర్వాత కొన్ని తెలియని మెయిన్గా ఫారెన్సిక్ వాటిలో ఇవి ఉపయోగపడతాయి. ఈ టైప్ ఆఫ్ బ్లూ లైన్స్ అండ్ రెడ్ లైన్స్, తర్వాత డబల్ లైన్స్, ఇలాంటి కొన్ని లైన్స్ ఉన్నాయి వీటిలో. ఈ లైన్స్ వీటివన్నీ మూలంగా ఏంటంటే ఎనీ పాయిజనింగ్ జరిగిందా, వాటర్లో ఏమైనా కలిపి ఏమైనా ఇచ్చారా, ఫుడ్లో కలిపిచ్చారా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. గోళ్లు పచ్చగా మారడం అనేది ఏ జబ్బులకు చిహ్నంగా భావించవచ్చు? ఎల్లో కలర్ కామన్ ప్రాబ్లము. బేసిక్గా ఫుడ్లో ఎక్కువగా హౌస్ వైఫ్స్ వాళ్ళంతా రకరకాల ఫుడ్స్ కలపటం వాటిలో మూలంగా అది కామన్గా వస్తుంది. ఫుడ్ కలర్స్ వాటితో వచ్చి ఆ కలర్స్ నుంచి రావటం. అలా కాకుండా జబ్బుతో కూడా రావచ్చు ఎల్లో కలర్. మెయిన్గా లంగ్ డిసీజెస్, శ్వాసకోశ జబ్బులు సంబంధించిన వాళ్ళకి ఎల్లో కలర్ నెయిల్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. గోళ్లపై తెల్లటి మచ్చలు కనిపించడం వెనుక కారణం ఏంటి? తెల్ల మచ్చలు కూడా చాలామంది వస్తారు. దాన్ని మేమేమంటామంటే లుకోనికియా అని అంటాం అనమాట. ఈ లుకోనికియా అన్నది జబ్బు లేకపోయినా రావచ్చు, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలంగా కూడా ఇలా వైట్గా రావచ్చు. అలా కొంతమంది నెయిల్స్ బాగా తెల్లగా వచ్చేస్తాయి. అవి దాని కింద కొంత ఎయిర్ ఫామ్ అయ్యి కూడా అది తెల్లగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలా రకరకాల నెయిల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. గోళ్ల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువసేపు నీళ్ళల్లో పని చేయటము, లేకపోతే ఎక్కువసేపు బట్టలు ఉతకటం, ఇట్లా డిటర్జెంట్స్తో కాంటాక్ట్ ఉండటం, అలాంటివి ప్రివెంట్ చేయాలి. అలాంటివి ప్రివెంట్ చేయాలి అంటే పని మానేసుకోమని చెప్పము. బేసిక్గా గ్లౌజ్ ఉంటాయి, బాగా కొంచెం మోచేతుల వరకు వచ్చే గ్లౌజ్ వాడుకొని మనం పని చేసుకుంటా ఉంటే అందులోకి గోళ్లలో నీళ్ళు వెళ్ళకుండా ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు గోళ్ళకి సోరియాసిస్ వచ్చింది అంటే వీళ్ళకి చాలా కామన్గా కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ముందే మనం గోళ్ళు చూసి, సోరియాసిస్ వాళ్ళకి ఎవరికైనా గోళ్ళలో నొప్పి, ఇవన్నీ గోళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే
వాళ్ళకి వెంటనే వాళ్ళకి టెస్ట్లు అవి చేయించి వీళ్ళకి ఏమైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయా అని మొదటి నుంచే మందులు మనం పెడితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో అందుకని గోళ్ళతోటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ గోళ్ళల్లో మీరు చూసి పలానా జబ్బు ఉందని చెప్పి ముందే మనం తెలుసుకున్నామంటే వాటికి ట్రీట్మెంట్స్ ఈజీ అవుతాయి. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా వాటి ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటే లోపల పెద్ద పెద్ద చెకప్స్ చేయకుండా పెద్ద పెద్ద టెస్టులు చేయకుండా గోళ్ళు చూసి చాలా తెలుసుకోవచ్చు అనమాట. మన గోళ్ళ తీరుతెన్నులను బట్టి మన శరీరంలో అనారోగ్యాన్ని ఎలా అంచనా వేయొచ్చో, అనారోగ్యాన్ని పట్టి చెప్పడంలో గోళ్లకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. జుట్టు పొడిబారినట్లుగా ఉంటున్నప్పుడు గ్లాస్ పాలలో 1 టీ స్పూన్ తేనె కలిపి మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా పట్టించండి. పావు గంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయండి. కురులు పట్టులాగా నిగనిగలాడుతూ ఉంటాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.